హాయ్ ఫ్రెండ్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్లో చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో మరి మీలో చాలామంది అప్కమింగ్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మరి ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే త్వరలోనే సామ్సంగ్ వాళ్ళు F54 అనే పేరుతో ఒక మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్ నా దగ్గరకు వచ్చేసింది, నేను వాడుతున్నాను కూడా. మొబైల్ గురించి మాట్లాడితే ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దాంతోపాటు 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే దీనిలో ఉంటుంది. ఈ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఎలాగో ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది, అదైతే మనం ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ మనకు దీనిలో 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, అమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, ఇవన్నీ అయితే మనకు జనరల్గా అన్ని సామ్సంగ్ డివైస్లలో ఎలాగైతే కనిపిస్తాయో ఇందులో కూడా ఇది చూడడానికి కనిపిస్తుంది. మరి ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో 1380 ప్రాసెసర్ అనేది పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది. కాకపోతే మరి ఈ ప్రాసెసర్ అనేది ఆల్రెడీ మనం సామ్సంగ్ గ్యాలక్సీ A54లో కూడా చూసాం. సో మరి ఆ మొబైల్లో చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో బాగానే పనిచేసింది. మరి ఈ మొబైల్ తోటి ఆప్టిమైజేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. మరి దీని ప్రైజింగ్ ఏముంటుంది అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్. మరి 25,000 నుంచి 30,000 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మొబైల్, ఇక మీలో చాలామంది ఈ మొబైల్ గురించి ఖచ్చితంగా వెయిట్ చేస్తారు, అదే నథింగ్ ఫోన్ 2. సో నథింగ్ ఫోన్ 1 అనేది చాలామందికి నచ్చింది, చాలామందికి నచ్చలేదు. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి చాలామంది అనుకున్నారు. స్టార్టింగ్ ఆ మొబైల్ వచ్చినప్పుడు కెమెరా అంత బాగలేకుండే. ఎలాగైతే అప్డేట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవ్వుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు త్వరలోనే నథింగ్ ఫోన్ 2ని తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన పేజ్ అనేది ఫ్లిప్కార్ట్లో లైవ్ చేసేసారు, త్వరలో రాబోతుంది. అది కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే కన్ఫామ్ అయిపోయింది. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన కొన్ని రెండర్ వీడియోస్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. మరి దీనిలో కూడా మనకు ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో నథింగ్ ఫోన్ 1లో ఎలాగైతే ఉందో 2లో కూడా అలానే ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో చాలామందికి నచ్చొచ్చు. కాకపోతే ఈసారి డిజైన్ అనేది కొంచెం వేరేలాగా ఉంది. ప్లస్ లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ప్రాసెసర్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. దాంతోపాటు దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉండే అవకాశాలు ఉంటాయి. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4400 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఇవన్నిటితో పాటు మరి మెయిన్గా దీని ప్రైస్ ఏముంటుంది అని అంటే 30,000 నుంచి 40,000 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక దానికంటే తక్కువ ప్రైస్లో తీసుకొస్తే వీళ్ళకి గిట్టుబాటు అయ్యే అవకాశాలు అయితే లేవు. మరి నథింగ్ ఫోన్ అనేది ఎంత రేటుకి వస్తే మీరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఇంకొక మంచి మొబైల్ కూడా రాబోతుంది, అదే రియల్మీ 11 Pro. ఆల్రెడీ ఈ మొబైల్ నేను వాడాను. మొన్న ఈ మధ్య రియల్మీకి సంబంధించిన ఈవెంట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అంటే డిస్ప్లేలో అంటే మా చేతికి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను వాడి చూశాను. సో మరి ఆ మొబైల్ని మనం ఫస్ట్ చేతిలో తీసుకునేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళొద్ది అంటే దాని డిజైన్ గురించి. ఎందుకంటే ఇటువంటి డిజైన్తో కూడిన మొబైల్స్ అనేవి మార్కెట్లో లేవు. రిఫ్రెషింగ్ డిజైన్ తోటి అయితే ఈ మొబైల్ నాకు అనిపించింది. దాంతోపాటే 200 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేశారు. సో దాని కారణంగా కూడా దీనికి కొన్ని అడ్వాంటేజ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎప్పుడు ప్రైజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక 25,000 ప్రైస్ పెడితే మరి దీనికి జస్టిఫై చేస్తుంది కావచ్చు. మరి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే మినిటెక్ డెమెన్సిటీ 750 ప్రాసెసర్ని అయితే 7050 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మినిటెక్ డెమెన్సిటీ 1080 ఉంటుంది చూసారా, దానికంటే కొంచెం ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ అన్నట్టు. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఎలా మనకు అమోలెడ్ డిస్ప్లే ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత ఇవ్వాల్సిందే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ ఈ 120 Hz రిఫ్రెష్ రేట్, దాని తర్వాత నేను చెప్పిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా తక్కువ కంపెనీలు అనేవి స్కిప్ చేస్తాయని ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తుంటాయి. కాబట్టి వీటి గురించి మనం ప్రత్యేకంగా థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్న మొబైల్ ఏంటి తెలుసా, OnePlus Nord 3. సో OnePlus గురించి మాట్లాడితే ఆ బ్రాండ్ యొక్క ప్రత్యేకతనే వేరు. సో OnePlus నుంచి ఏ మొబైల్ తీసుకొచ్చినా సరే జనాలు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. అది ఎంత తక్కువ కాస్ట్లోదైనా కానివ్వండి, ఎక్కువ కాస్ట్లోదైనా కానివ్వండి. మరి OnePlus Nord 3 గురించి మాట్లాడితే మినిటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ చైనా లాంచ్ అయింది ఏ సిరీస్లో. సో దాన్ని తీసుకొచ్చి రీబ్రాండ్ చేసి ఇండియాలో అయితే అమ్ముతూ ఉంటారు. సో మరి అక్కడ ప్రైస్తో పోల్చుకున్నట్టయితే ఇక్కడ మనకు కొంచెం రేట్ అనేది ఎక్కువనే ఉంటుంది. 30,000 నుంచి 40,000 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిలో మనకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మరి దీనిలో కెమెరా ఎలా ఉంటుంది మిగతా అని చూడాల్సి ఉంది. లాస్ట్ టైం అయితే అప్పట్లో మనకు OnePlus Nord మొబైల్స్ అనేవి పేలాయి. సో మరి Nord 3 అనేది పేలకుండా ఉంటే బాగుంటుంది. నేను ఇంకొక మొబైల్ గురించి కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను, అదే రియల్మీ GT Neo 5. ఈ మొబైల్ అనేది కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో రాబోతుంది. అయితే
స్నాప్డ్రాగన్ 8+Gen 1 తోటి రానున్న రోజులలో కుప్పలుగా మొబైల్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరు తక్కువ ప్రైస్కి తీసుకొస్తారు అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ అన్నట్టు. మరి రియల్మీ వాళ్ళు కూడా రియల్మీ GT Neo 5 అనే పేరుతోటి మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. సో మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 30,000 35,000 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు దీనిలోనే ఇంకొక లైటర్ వర్షన్ కూడా తీసుకొస్తారట. సో మరి దాని ప్రైస్ అనేది మన పోకో F5 ఉంటుంది సార్, దానికి పోటీనిచ్చే విధంగా ఆ మొబైల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే ఆ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి రెడ్మీ వాళ్ళు రెడ్మీ K60 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొస్తారట. 2K డిస్ప్లే తోటి ఈ మొబైల్ రాబోతుంది. 5000 mAh బ్యాటరీ వాడతారు. 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉండబోతుంది. సో మరి ఇది ఏ ప్రైజింగ్లో ఉండబోతుంది అనేది చూడాలి. సో ఇవి మరి రానున్న రోజులలో మనకు రాబోయే మంచి మొబైల్స్. చాలామంది 25,000 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటారు సరే, వాళ్ళని దృష్టిలో ఉంచుకొని లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నట్టు ఇవన్నీ. సో మరి మీలో ఎంతమంది ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.